మరి సంఘం అభివృద్ధి చెందటానికి, అలాగే చేరి వచ్చిన మనమందరం కూడా, మనము, మన కుటుంబాలు, మన సంఘాలు దీవించబడటానికి ఈరోజు ఒక సూపర్ మెసేజ్ మనం తీసుకోబోతున్నాం. మనం ధ్యానం చేయబోతున్న అంశం సారవంతమైన ఉప్పు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా మళ్ళీ గుర్తుండాలి, మళ్ళీ చెప్పాలి. సారవంతమైన ఉప్పు. సారవంతమైన ఉప్పు అంటే ఏమిటి? సారవంతమైన ఉప్పుకు సంబంధించిన లక్షణాలు ఏమిటి? ఎందుకు ఉండాలి? ఈరోజు మరి యానివర్సరీ సందర్భంగా అర్థవంతంగా ఈ వర్తమానాన్ని మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. రైట్, ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం, తర్వాత చిన్న ఉపోద్ఘాతం చెప్తాను, ఆ తర్వాత లోపలికి వచ్చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషులు చేత త్రొక్కబడుటకు తప్ప మరి దేనికిని పనికిరాదు. ఓకే, ఇక జాగ్రత్తగా వినాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. ఉప్పులో సారం ఉంటేనే అది పనికొస్తుంది, కానీ అది నిస్సార స్థితిలోకి వస్తే దేనికి పనికిరాదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు తన పిల్లలమైనటువంటి మనలను, ఎవరైతే మేము రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నామో, ఎవరైతే మేము విశ్వాసులము, క్రైస్తవులము, దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నామో, మనలను దేవుడు ఉప్పుతో పోలుస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. బైబిల్ మొత్తం మీద మీకు ఒక అసైన్మెంట్ ఇస్తా, మీరు చేయండి. ఇంట్రెస్ట్ గలవాళ్ళు, బైబిల్ విద్యార్థులు, సేవకులు, విశ్వాసులు, ఈ అసైన్మెంట్ మీరు చేయొచ్చు. ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద దేవుడు తన పిల్లలమైనటువంటి మనలను ఏ ఏ పోలికలతో పోల్చాడు. దేవుని పిల్లలమైనటువంటి మనలను, మనమందరం ఒక కుటుంబం. సో దేవుడు మనలను బైబిల్లో ఏ ఏ పోలికలతో పోల్చాడు, అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో మరి మనం ఏ ఏ పోలికలతో పోల్చబడ్డామో ఒక్కసారి ఆ అసైన్మెంట్ మీరు చేయగలరా? ఆ పోలికలన్నీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఒక్కొక్క పోలికలో నుంచి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం తీసుకోవచ్చు. ఒక్కొక్క పోలికలో నుంచి ఒక్కొక్క వర్తమానం తీసుకోవచ్చు. ఒక్కొక్క పోలికలో నుంచి ఎన్నో లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. దేవుని పిల్లలు బైబిల్లో అనేకమైన పోలికలతో పోల్చబడ్డారు. ఉదాహరణకు నేను కొన్ని గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 5:13లో దేవుడు మనల్ని దేంతో పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు. ఆ విధంగా అలాగే 5:14లో మనం చూస్తే వెలుగుతో పోల్చాడు. ఈ లోకంలో మనం ఉప్పు లాంటి వాళ్ళం, ఈ లోకంలో మనం వెలుగు లాంటి వాళ్ళం. సంఘము ఒక వెలుగులాగా ఉండాలి మందిర ప్రతిష్ఠ సందర్భంగా. అంతేకాదు, దేవుని పిల్లలైనటువంటి మనలను ఆయన గొర్రెలతో పోల్చాడు కదా. ఆయన ఏమో కాపరుగా ఉన్నాడు, మనల్ని ఏమో గొర్రెలతో పోల్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరుని అన్నాడు. మరొక చోట ఆయన మనల్ని ద్రాక్ష వలితో పోల్చాడు, ద్రాక్ష తీగలతో పోల్చాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్ష తీగలు అన్నాడు. మరొక చోట మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పాడు. మరొక చోట మీరు సజీవమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నారని సజీవమైనటువంటి రాళ్లతో మనల్ని పోల్చాడు. ఈ విధంగా మనం ఆలోచించుకుంటా వస్తే దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకములో అనేకమైనటువంటి పోలికలతో పోల్చబడ్డాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవటానికి, మనం గుర్తుంచుకోవటానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి ఈ పోలికలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో మనం ఎలాగుండాలంటే ఒక ఉప్పు లాంటి వాళ్ళం. మనమంతా దేవుని యొక్క సార్వత్రిక సంఘం, లేదా ఈ IBCM, ఈ 10 సంఘాలు మిషన్, ఇదంతా కూడా, లేక ఇక్కడున్న స్థానిక సంఘస్థులంతా, మనమందరం ఒక్కొక్కరిని కూడా దేవుని దృష్టిలో ఉప్పు లాంటి వాళ్ళం. అందుకని నేను చెప్పాడంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పులాగుండాలి అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందలేదు. ఉప్పు సారమున్నంతసేపు అది పనికొచ్చింది, కానీ ఉప్పులో నుంచి సారం కానీ బయటికి వెళ్ళిపోతే అది దేనికి పనికిరాదు. అది మట్టితో సమానం.
ఉప్పుకి చాలా డిమాండ్ ఉంటుంది. ఉప్పుని అందరూ కోరుకుంటారు, ఎందుకంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు. ఉప్పుకి విలువ తక్కువే కానీ ప్రయోజనం ఎక్కువే. సో మనం ఏ ఆహార పదార్థాలు తయారు చేసినా అందులో కొంచెం ఉప్పు కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ వేస్తే ఎంత రుచి వస్తుందో ఉప్పు వేస్తే అంత రుచి వస్తుంది. కాబట్టి ఈ లోకానికి, ఈ మానవ జాతికి, దేవుని పిల్లలమైన మనం ఒక ఉప్పు లాంటి వాళ్ళం. మనము లేకపోతే ఈ ప్రపంచం చప్పగా ఉండిద్ది అన్నమాట. ఉప్పు లేని కూరలవి, ఉప్పులోని పచ్చళ్ళు. ఈ ప్రపంచానికి, ఈ మానవ జాతికి దేవుని సంఘం ఎలాంటిదంటే ఒక ఉప్పు లాంటిది అన్నమాట. ఏ విధంగా అయితే ఉప్పు వేసినప్పుడు మంచిగా అది రుచికరంగా, అది మాధుర్యంగా ఉంటుందో, విలువగా ఉంటుందో, అలాగే ఈ లోకములో దేవుని పిల్లలు లేకపోతే, దేవుని పిల్లలమైన మనం ఇక్కడ సేవ చేయకపోతే, మనం ఇక్కడ సువార్త ప్రకటించకపోతే, మనం సాంఘిక సేవ చేయకపోతే, అసలు ఈ భూమి మీద సంఘం అనేది లేకపోతే ఈ మానవ జాతి మొత్తం చప్పగా ఉంటుంది. అందుకని దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. నాయనా, ఉప్పు ఎలాగైతే మాధుర్యాన్ని కలిగిస్తుందో ఈ లోకానికి విలువ తీసుకురావలసింది మీరే. ఇది సంఘానికి సంబంధించిన విషయం కనుక సంఘం ఈ లోకములో ఉప్పులాగా వ్యవహరించాలి. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉప్పు సారం ఉన్నంతసేపే అది పనికొచ్చింది. అది ఎంత మంచి ఉప్పు అయినా సరే, అది ఎంత మరి ఘాటుగా ఉన్నప్పటికీ సారం ఉన్నంతసేపే అది పనికొచ్చింది. ఎప్పుడైతే ఉప్పు సారాన్ని కోల్పోతుందో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఉప్పు తన సారాన్ని కోల్పోతుందో అప్పుడు ఉప్పు మట్టి ఒకటవుతాయి. ఇంకా ఉప్పుకు పెద్ద విలువ ఉండదు. దాన్ని ఎవడు కొండవు, ఎవడు పట్టించుకోడు, ఓరకిస్తానని తీసుకోడు. ఉప్పులో సారం ఉంటే ఎవడన్నా తీసుకొని దాన్ని ఉపయోగించుకుంటాడు, దానికి విలువ వస్తుంది, దానికి డిమాండ్ వస్తుంది. కానీ ఉప్పులో నుంచి ఆ సారం తీసి పడేసామనుకోండి, ఇంకా అప్పుడు ఇక మట్టితో సమానమే కదా. ఉప్పు చప్పగైపోతుంది, మట్టి. అప్పుడు ఆ మట్టిని ఏం చేసుకుంటారు? అయ్యా ఈ ఉప్పు తీసుకోండి అంటే వద్దులే, ఆ సారం లేదని వేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మనం ఉప్పులాగా ఉండాలి. అది కూడా ఎలాంటి ఉప్పు అంటే సారము కలిగినటువంటి ఉప్పులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక విషయం, సారము కలిగిన ఉప్పు అంటే ఏమిటి? దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మనం ఉప్పుతో పోల్చబడ్డాం, వెరీ గుడ్. మనమంతా కలిసి ఈ లోకానికి ఒక ఉప్పు లాంటి వాళ్ళం. ఈ లోకాన్ని రక్షించవలసిన బాధ్యత మందే. ఈ లోకంలో ఉన్న ఈ మానవ జాతిని నరకం నుంచి తప్పించాల్సిన బాధ్యత మందే. పరలోకం తీసుకెళ్లాల్సిన బాధ్యత మందే. మరి జబ్బులతో ఉన్న వారిని స్వస్థపరచవలసిన బాధ్యత కూడా మందే. ఈ మానవ జాతి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపోవలసిన బాధ్యత మందే. ఈ మానవ జాతి రకరకాల దురలవాట్ల గురి కాకుండా ఆపోవలసిన బాధ్యత మందే. ఎందుకంటే మనమే ఉప్పు లాంటి వాళ్ళం. అయితే ఆ ఉప్పుకు సారం ఉండటం ముఖ్యం. ఈరోజు ఈ మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ ఇచ్చే సందేశం ఏంటంటే, మనము సారము కలిగిన ఉప్పులాగా ఉండాలి. ఇంతకు ఒక చిన్న ప్రశ్న, సారము కలిగిన ఉప్పు అంటే ఏమిటి? సారము కలిగిన ఉప్పుకుండవలసిన లక్షణాలు ఏంటి? కొన్ని నేను చెప్తాను మీకు. అంటే ఇక్కడ ఉప్పు సారాన్ని దేంతో పోలుస్తామంటే కొన్ని లక్షణాలు నేను క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోండి. దానికి ముందు ఒక చిన్న మాట కూడా చెప్తాను. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను కలిపి కొండ మీద ప్రసంగం అని. ఇది బైబిల్లో చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 3 అధ్యాయాలను చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు. ఒకవైపు కొండ మీద ప్రసంగం అంటారు, మరొకవైపు ఈ 3 అధ్యాయాలకి చిన్న బైబుల్ అని పేరు. అంతేకాదు, ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని క్రైస్తవ నీతి శాస్త్రం అని కూడా పిలుస్తాం, క్రిస్టియన్ ఎథిక్స్. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల మొత్తం సారాంశం ఈ 3 అధ్యాయాల్లో ఉండిద్ది. ఈ కొండ మీద ప్రసంగాన్ని కరెక్ట్గా నువ్వు పాటిస్తే కళ్ళు మూసుకొని పరలోకానికి వెళ్ళిపోతావు. ఇంక నీకేం కంగారు లేదు, నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ప్రసంగాలకే ప్రసంగం, కొండ మీద ప్రసంగం. ఈ ప్రపంచంలో కొన్ని లక్షల ప్రసంగాలు ఉన్నప్పటికీ, ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చెప్పినా కొండ మీద ప్రసంగానికి మించిన ప్రసంగం లేదు. అందుకే దాన్ని రాజప్రసంగం అని పిలుస్తారు. అది యేసుక్రీస్తు చెప్పిన రాజప్రసంగం. అది ఆ ప్రసంగాన్ని ఎవరైతే పాటిస్తారో వారు కళ్ళు మూసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు, సమస్య లేదు. కాబట్టి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. తర్వాత తీరికగా, ఓపికగా, ప్రశాంతంగా చదవండి, మీకు అర్థమైంది. ఈ 3 అధ్యాయాల్లో బైబిల్ మొత్తం ఉంది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మొత్తం సంక్షిప్తంగా సారాంశం ఈ 3 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఈ కొండ మీద ప్రసంగాన్ని చక్కగా మనం పాటించినప్పుడు
మనము క్రీస్తు శిష్యులమైపోతాం, మనము పరలోక పౌరులమైపోతాం, పరలోకంలో మంచి బహుమానం తెచ్చుకుంటాం. ఈ భూలోకములో పరలోకములో కూడా మనం ఆశీర్వదించబడతాం. అది సంగతి. కాబట్టి కొండ మీద ప్రసంగంలో ప్రతి మాట కూడా ఒక వజ్రం లాంటిది. ప్రతి మాట మీద ఒక ప్రసంగం చేయొచ్చు, అదొక వ్యాఖ్యానం. సో అందులో ఒక మాట ఏంటంటే ఉప్పు. దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు కనుక మరి ఉప్పు ఎంత విలువగా ఉంటుందో ఈ లోకంలో ఉన్న మానవ జాతికి విలువ తీసుకురావాల్సింది కూడా మనమే. నిజంగా దేవుని పిల్లల భూమి మీద లేకపోతే అందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. దేవుని పిల్లల భూమి మీద లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు, చేస్తారు. దేవుని పిల్లల భూమి మీద లేకపోతే రకరకాల జబ్బులతో బాధపడతారు, రకరకాల దెయ్యపు శక్తులతో బాధపడతారు. అలాగే దేవుని పిల్లల భూమి మీద లేకపోతే మానవుడు పాపం ఎక్కువైపోయి నరకానికి పోతారు. కాబట్టి మానవ జాతి మొత్తాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత దేవుని సంఘానిదే. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ మానవ జాతి మొత్తాన్ని ఎవరు బాగు చేయాలి, ఎవరు రక్షించాలి, ఎవరు మంచి దారిలోకి తీసుకురావాలి, ఎవరు పరలోకానికి తీసుకురావాలి, దీని యొక్క డ్యూటీ ఎవరిదంటే సంఘాన్ని. అందుకని ఈ సంఘం దేవుని దృష్టిలో ఉప్పు లాంటిది. ఉప్పు లాంటి సంఘం ఏమవ్వాలో తెలుసా? సారం కోల్పోకుండా చూసుకోవాలి. ఉప్పు మంచిదే కానీ అది నిస్సారమైతే దేనికి పనికిరాదు. కాబట్టి ఇప్పుడు సారము కలిగిన ఉప్పు అంటే ఏమిటి బ్రాకెట్లో, అది ఇప్పుడు నేను కొద్దిసేపు మీకు వివరిస్తాను. మనం సారం కలిగిన ఉప్పులాగున్నామో, సారము లేని ఉప్పులాగున్నామో, చప్పగా ఉన్నామో, లేక మట్టితో సమానమైపోయి నిస్సార స్థితిలో ఉన్నామో, ఈ అంచె దినాల్లో ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను నిజంగానే ఉప్పులాగున్నానా, నేను సారము కలిగిన ఉప్పులాగున్నానా, నిస్సారంగా ఉన్నానా అనేది మానవుడు పరిశీలన చేసుకోవాలి. ఓకే, నేను లోపలికి వచ్చేస్తున్నాను. సారము కలిగిన ఉప్పుకి 5 లక్షణాలు ఉంటాయి. నిజంగా మనం సారము కలిగిన ఉప్పు అయితే, ఉపయోగపడే ఉప్పు అయితే, ఈ దేశాన్ని మనం మార్చే వాళ్ళమైతే, ఈ ప్రాంతాన్ని మనం మార్చే వాళ్ళమైతే 5 లక్షణాలు మనం కలిగి ఉంటాం. దాన్నే ఉప్పు సారం అంటాం, లేక సారం కలిగిన ఉప్పు అంటాం. అవి 5 ఏంటో మీకు చెప్తాను. నెంబర్ 1, సారము కలిగినటువంటి ఉప్పుకుండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలిసిన? మనందరూ ఉప్పే, నేను కూడా ఉప్పే, మీరు కూడా ఉప్పే, అందరూ ఉప్పే, ఉప్పే ఉప్పే, అంతా ఉప్పే. సో సారము కలిగినటువంటి ఉప్పుకుండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆ సారము కలిగిన ఉప్పులాగున్న విశ్వాసులమైన మనం 1 వాక్యానుసారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సారము కలిగిన ఉప్పు అన్నప్పుడు 5 విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు, సింపుల్గా. నెంబర్ 1, వాక్యం. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యాన్ని బాగా చదివి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, కష్టమైన నష్టమైన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎవరైతే వాక్యం ప్రకారం జీవిస్తారో వారంతా సారము కలిగిన ఉప్పుతో సమానం. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము సారము కలిగిన ఉప్పు. ఎప్పుడైతే మనం వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తామో, వాక్యం విషయంలో వెనకబడిపోతామో, వాక్యం విషయంలో ఔధేయత కలిగి ఉంటామో, అప్పుడు మనం సారం కోల్పోయినట్టుగా ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ స్థానిక సంఘం ఆలోచించాలి, అలాగే మిషన్లో ఉన్న 10 సంఘాలు ఆలోచించాలి, అలాగే చేరి వచ్చిన మనం అందరం కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. ఎస్, దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు కదా, మరి ఉప్పులాగే మనం ఉన్నామా, సారము కలిగిన ఉప్పులాగా ఉన్నామా, సారాన్ని కోల్పోతున్నామా అనేది ఈ అంచె దినాల్లో చెక్ చేసుకోవాలి. సారము కలిగిన ఉప్పు అయితే ఏం చేస్తావు? నెంబర్ 1, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు. వాక్యాన్ని చదవటమే కాదు, వింటమే కాదు, ధ్యానం చేయటమే కాదు, లేక బోధించటమే కాదు, వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అప్పుడు మనలో సారం ఉన్నట్టు లెక్క. అందుకని యాకోబు పత్రిక 1:22 చెప్తుంది ఇక్కడ. యాకోబు పత్రిక 1:22, మీరు వినువారు మొట్టుకై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము జీవించువారునై ఉండుడి. దట్స్ ఆల్. వాక్యాన్ని కేవలం వినేవారిగా ఉండటం కాదు, ఏదో బైబిల్ పఠనం చేయటం కాదు. వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనం ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతాం, సారము కలిగిన ఉప్పులాగా నిలబడతాం. కాబట్టి 1, వాక్యానుసారంగా జీవించటమే ఇక్కడ కావాలి. అదే సారము కలిగిన ఉప్పు.
అందుకే కీర్తన 1:2 చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని బాగా చదువుతూ దాన్ని ధ్యానం చేస్తున్నారో, ఆ వాక్యాన్ని ఇతరులకు బోధిస్తారో, ఆ వాక్యానుసారంగా జీవిస్తారో, వారు సారము కలిగిన ఉప్పుతో సమానంగా మనం పోల్చుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. వాక్యానికి మించింది ఏమీ లేదు. వాక్యాన్ని ఏది కూడా డామినేట్ చేయడానికి వీల్లేదు. వాక్యముతోనే మనం బ్రతకాలి, వాక్యముతోనే మన జీవితాలు కొనసాగించుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు కీర్తనలో, నేను రాత్రి జాములు యందు ఉండి నీ వాక్యమును ధ్యానిస్తుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంది, దట్ ఈస్ మై ఫీలింగ్ అంటున్నాడు. నేను నీ వాక్యాన్ని చేస్తూ ఉంటే, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అది క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా ఉందని భక్తుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన సేవకులారా, విశ్వాసులారా, అలాగే స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కొద్దిసేపు ఆలోచించండి. ఈరోజు మనము సారము కలిగిన ఉప్పులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అలా ఉంటే ఈ ప్రపంచం మొత్తం దెబ్బకు మారిపోయింది. మన దెబ్బకి ఈ గుంటూరు పట్టణాన్ని మనం మార్చేస్తాం. నశించిపోతున్న ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. నరకానికి పోయే వాళ్ళు మనం ఆపగలుగుతాం. మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. సంఘంలో గొప్ప ఉద్యమం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మంచి మందిరం కట్టుకున్నాం, సంతోషం. మిగిలిన మందిరం కూడా పూర్తి చేసేస్తాం. అయితే మందిరం నిండా జనాభా రావాలి. సంఘం ఉద్యమం పొందాలంటే ముందు మనం సారవంతమైన ఉప్పులాగా తయారవ్వాలి. సో సారవంతమైన ఉప్పుకి 5 గుణాలు. మొదటి గుణం ఏం చెప్పండి? వాక్యానుసారంగా జీవించటమే. ఈ ప్రపంచంలో ఎవరెవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళంతా సారము కలిగిన ఉప్పుతో సమానం. వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, లోబన్నోళ్ళు సారం లేని ఉప్పుతో సమానం. అంటే చప్పటి ఉప్పు, అది మట్టితో సమానం, దానివల్ల ఉపయోగం ఉండదు. నెంబర్ 2, సారము కలిగిన ఉప్పు అంటే ఏంటో తెలుసునా? దేవుని పిల్లలమైనటువంటి మనం. రెండవది, పరిశుద్ధాత్మను కలిగి ఆత్మానుసారముగా నడుచుకుంట. ఆత్మానుసారముగా నడుచుకుంట. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ నివసిస్తాడో, ఈ పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు, ఆత్మ మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే చక్కగా మరి పరిశుద్ధాత్మను కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారందరూ కూడా సారము కలిగిన ఉప్పు. అంతేగాని పరిశుద్ధాత్మ లేకుండా, ఆత్మను పొందుకోకుండా, ఆత్మ అభిషేకం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా, మన సొంత ఇష్టముతో, అభిష్టతతో, సొంత పెత్తనాలతో మనం నడుచుకుంటూ ఉంటే మనం సారము లేని ఉప్పులాగా అయిపోతాం. కాబట్టి ఇప్పుడు రెండవది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆత్మ నడిపిస్తున్న ప్రకారం మనం నడుచుకునే వారిలాగా ఉండాలి. మనం నడుచుకుంటూ ఇతరులను కూడా నడిపించాలి. అంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి ముందు. ఆ దేవుని ఆత్మ మనకు అన్ని బోధిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలాగుండు, ఇలాగుండు, అలాగ వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళొద్దు అని చెప్పి లోపల పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనం ప్రేరేపించబడుతూ ఆత్మ నడిపించినట్టుగా మనం చేస్తామో, ఆత్మ నడిపించినట్లుగా ఇతరులను చక్కగా నడిపిస్తామో, అప్పుడు మనం సారము కలిగిన ఉప్పులాగా అవుతాం. అది. సో రెండవది, సారము కలిగిన ఉప్పు అనగా ఆత్మ చేత నడిపించబడుట. 1 వాక్యానుసారంగా జీవించడం, 2 ఆత్మానుసారముగా జీవించడం. దేవుని ఆత్మ కలిగి ఆ ప్రకారం కానీ మనం బ్రతికితే అదే సారము కలిగిన ఉప్పు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఉంటాడో, ఆత్మ చెప్పినట్టుగా మనం నడుస్తామో మనము మేలు పొందుతాం, మన కుటుంబాలు మేలు పొందుతాయి, మన సంఘం, సమాజం కూడా ఆటోమేటిక్గా మార్చబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు నేను మిమ్మలను అనాథులుగా విడవను అని చెప్పి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చెళ్ళారు. ఎందుకంటే ఆత్మ మనల్ని నడిపించడానికి, సర్వసత్యములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆత్మ మనకు సహాయపడతాడు. కనుక ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి స్థితి దేవుని పిల్లలమైన మనం అందరము కలిగి ఉంటే అప్పుడు సారం కలిగిన ఉప్పులాగా ఉంటాం. ఈ ప్రపంచాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తాం. దేవునికి స్తోత్రం. కనుక సమయం లేదు కనుక నేను ముందుకు వస్తున్నాను. కనుక 2 వచ్చినాయి మనకి. వాక్యానుసారంగా జీవించే మనసు కావాలి. రెండవది ఆత్మానుసారంగా జీవించే మనసు కావాలి. ఎస్. ఇక 3వది ఏంటంటే ప్రియులారా,
సారవంతమైన ఉప్పు ఎలా ఉండిద్దంటే మనస్సాక్షి ప్రకారం జీవించే మనసు కలిగి ఉంటాం. అంటే దేవుని పిల్లలు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. వాతవేయబడిన మనస్సాక్షి ఉండకూడదు. చచ్చిన మనస్సాక్షి. కొంతమందికి ఎన్ని తప్పులు చేసినా అది వరకు తప్పు అనిపించదు, పాపం చేసినా కూడా పాపం అనిపించదు. ఎందుకంటే మనస్సాక్షి వాతవేయబడిద్ది. మన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. ఓ చిన్న పొరపాటు తెలుసో తెలియక మనం చేసినప్పుడు, లేక మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, ఆ మనస్సాక్షిని బట్టి ఎప్పుడైతే నువ్వు సెట్ అవుతావో అప్పుడు నువ్వు సారం కలిగి ఉప్పు అయిపోతావు ఈ భూమి మీద. ఎందుకంటే దేవుడు నీలో మనస్సాక్షి పెట్టాడు. అది దేవుని యొక్క ప్రతినిధి. దేవుడు తన ప్రతినిధిని నీలో పెట్టాడు, మనస్సాక్షిని. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి. క్రైస్తవుడు తనలో తాను సాక్ష్యం కలిగి ఉంటాడు. దేవుడు తనకు అంతరాత్మను ఉంచుతాడు. ఆ అంతరాత్మ లోపల అన్ని విషయాలు మనకు చెప్తా ఉండిద్ది. ఒకవేళ తెలియక మనం ఏదైనా పొరపాటు చేసినా లోపల గద్దిస్తూ ఉండిద్ది. వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్ళినా, చేయకూడని పనులు చేసినా, మాట్లాడకూడని మాటలు మాట్లాడినా వెంటనే మన మనస్సాక్షి మనల్ని కొంచెం గద్దించింది లోపల. అది ప్రతి వ్యక్తికి తెలుసు. సో ఆ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది అంటే, ఆ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు సూపర్ మ్యాన్. ఎప్పుడైతే నువ్వు మనస్సాక్షి ప్రకారం జీవిస్తావో అప్పుడు నువ్వు సారము కలిగిన ఉప్పులాగా అవుతావు. అలా కాకుండా మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నా, ఎన్నిసార్లు మనకు చెప్పినా మనం పట్టించుకోకుండా ఆ మనస్సాక్షిని కూడా చంపేసుకుంటే, లేదా దాన్ని వాతేసుకొని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైందంటే ఉప్పు తన సారాన్ని కోల్పోయినటువంటి స్థితిలోకి మనం వస్తాం. ఉప్పుకి సారం ఉంటేనే విలువ. ఏ రోజైతే అది సారాన్ని కోల్పోతుందో అది మట్టితో సమానం. దాని కాళ్ళుతో తొక్కటానికి తప్ప దేనికి పనికిరాదు. దాన్ని ఎవరు కొనరో, ఊరకిస్తానని గౌడు తీసుకోడు. కాబట్టి ఉప్పులో సారం ఉండాలి. అలాగే క్రైస్తవుడు అనే వాళ్ళలో సారం ఉంటేనే అతను క్రైస్తవుడు. దేవుని పిల్లల్లో సారం కావాలి. సారం సవాల్ చేయాలి. దేవుని పిల్లలు దేవుని యొక్క ఆ సారాన్ని చూపించగలిగి ఉండాలి. ఎస్, ఆ సారాన్ని 5 విషయాల్లో మనం చూపించాలి ప్రపంచానికి. 1, నువ్వు వాక్యానుసారంగా నడిచి చూపించాలి, వాక్య ప్రకారం జీవించాలి. 2, పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆత్మానుసారంగా జీవించాలి. 3, మంచి మనస్సాక్షి కలిగి ప్రవర్తించాలి. ఇతరులు నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు, ఈ వ్యక్తి ఎంత న్యాయబద్ధంగా ఉంటున్నాడు, ఎంత క్రమంగా ఉంటున్నాడు, ఈ విశ్వాసం ఎంత బాగుంటుంది, బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి ఎంత బాగుంటుంది, బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఈ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చింది అని ఇతరులు మనల్ని చూసినప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించాలి. బాప్తీసం తీసుకున్నావు మంచిది, బైబిల్ పట్టుకున్నాం మంచిది, చర్చికి వస్తున్నాం మంచిది, ఆరాధన చేస్తున్నాం మంచిది, క్రైస్తవులుగా పేర్లు పెట్టుకున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, వెరీ గుడ్, మంచిది. కానీ మంచి మనస్సాక్షి కలిగి ప్రవర్తిస్తున్నామా? ఉన్న మనస్సాక్షిని కూడా కొన్నిసార్లు పాడు చేసుకుంటున్నామా? అది అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, నాయనా మీరు లోకానికి ఉప్పై ఉన్నారయ్యా, సూపర్, కానీ అది సారాన్ని కానీ కోల్పోతే దేనికి పనికిరారు. అట్లాగే మీరు క్రైస్తవులుగా ఉంటే మంచిదే, నా శిష్యులుగా నా పిల్లలుగా ఉంటే మంచిదే, కానీ మీ దగ్గరున్న సారాన్ని ఉంచాలి, ఆ సారం పోకుండా చూసుకోమని చెప్పాడు దేవుడు. సో మనకు 3 విషయాలు తెలిసినాయి. ఓకే, 4వది, క్రైస్తవుని యొక్క సారం ఎక్కడుంటుంది? ఉప్పు యొక్క సారం ఎక్కడుంటుందంటే మన పరిశుద్ధతలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే మన క్యారెక్టర్, మన హోలీనెస్. దేవుని పిల్లలమైనటువంటి మనం ఎంతవరకు పరిశుద్ధంగా ఉంటున్నాం, ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నాం, పాపానికి దూరంగా, చెడుకు దూరంగా, దురలవాట్లకు దూరంగా, చెడు స్నేహాలకు దూరంగా, అక్రమ సంబంధాలకు దూరంగా, చూడకూడని చూపులు చూడకుండా, మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకుండా మనల్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా కాపాడుకుంటామో అప్పుడు నువ్వు సారము కలిగిన ఉప్పులాగా పనిచేస్తావు. అప్పుడు నువ్వు సవాల్ చేయగలుగుతావు. నిన్ను చూసి సంఘం బాగుపడిద్ది, నిన్ను చూసి మీ కుటుంబం అంతా మారిపోతుంది, నిన్ను చూసి మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు మొత్తం దెబ్బకు సెట్ అయిపోతారు. ఎప్పుడంటే మన పరిశుద్ధత మనకుంటే, మన క్యారెక్టర్ మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు, సారము కలిగిన ఉప్పులాగా మనం ఉంటే అందరికి ఉపయోగపడతాం. ఉప్పు ఎలాగైతే ధనికులకి, పేదవాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికి ఉపయోగపడుతుందో, అందరికి రుచికరంగా ఉంటుందో, అందరికి మాధుర్యతను కలిగిస్తుందో, అలాగే మనం కూడా సారము కలిగిన ఉప్పులాగుండి ఈ సంఘానికి, ఈ సమాజానికి, ఈ ప్రాంతానికి, మానవ జాతికి మనం ఉపయోగపడాలి అంటే ఆ సారాన్ని మనం కాపాడుకోవాలి. ఎస్,
ఆ సారం ఎక్కడుందంటే అది పరిశుద్ధతలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు చేతనైనంత వరకు పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలి. లేదా చిన్న చిన్న పొరపాటు లోపలప్పుడు సరి చేసుకొని మరి దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు మనకు పవర్ వస్తుంది, అప్పుడు మనకు సాక్ష్యం వస్తుంది, అప్పుడు ఈ లోకాన్ని మనం మార్చగలుగుతాం. అప్పుడు ఈ సంఘంలోకి అనేక మంది కూడా చేరి సంఘం ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండగలుగుతాం. అప్పుడు యానివర్సరీ అదిరిపోతుంది. సో సారము కలిగిన ఉప్పులాగా మార్చబట్టమే ఇప్పుడు జరగాల్సిన పని. దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు, అది మంచిదే. కానీ అది సారము కలిగిన ఉప్పా, సారము లేని ఉప్పా అనేదే ఇప్పుడు ప్రశ్న. సారము కలిగిన ఉప్పులాగా ప్రతి వ్యక్తి కూడా మార్చబడటానికి ఈరోజు మీరు ఆలోచించుకోవాలి, అలాగా ప్రార్థన చేసుకోవాలి, అలాగా నిర్ణయించుకోవాలి, అలాగా నడుచుకోవాలి. కాబట్టి 4వది సారము కలిగిన ఉప్పు అనగా పరిశుద్ధత కలిగిన జీవితం. పవిత్రీకరించబడిన జీవితాన్ని ఈ వ్యక్తి సారం కలిగిన ఉప్పులా అంటోడ్రా అంటాడు. లేదు, పరిశుద్ధత లేదు, క్యారెక్టర్ లేదు, పద్ధతి బాగలేదు, రకరకాల పాపాల్లో ఉన్నాడు, దురలవాట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ ఉప్పుకి ఏమైపోయింది? దాని సారం అది పోయింది. ఆ ఉప్పు మంచిదే కానీ అది సారం పోయింది, ఇంకా అది మట్టి కొట్టుకుపోయింది. సో అది అర్థం చేసుకోవాలి. కనుక ఉప్పు సారము కలిగిన స్థితి అనగా అది పరిశుద్ధ జీవితమును సూచించుచున్నది. నెక్స్ట్ ఫైనల్, ఉప్పుకున్నటువంటి మరొక సారం అంటే ఏంటంటే దేవుని ప్రేమ. సారము కలిగిన ఉప్పు అనగా దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, దేవుడు ఎలాగైతే మనల్ని క్షమిస్తున్నాడో, ఎలాగైతే మనల్ని రక్షించాడో, మనం అందరం కూడా ప్రియులారా దేవుని పిల్లలం గనుక, సారం కలిగిన ఉప్పు లాంటి వాళ్ళం గనక దేవుని ప్రేమను పొందుకున్న మనం ఇతరులను ప్రేమించగలిగి ఉండాలి. అది నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా, దేవుని ప్రేమ అగాపే ప్రేమ నీకు కనిపించాలి నీలో. ఆ అగాపే ప్రేమ నీలో ఉంటే రైట్, ఇక నువ్వు ఫాస్ అయిపోతావు. నువ్వు అగాపే ప్రేమ ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఇతరులను ప్రేమించగలిగిన మనసు, క్షమించగలిగిన మనసు, తగ్గించుకోగలిగిన మనసు, ఓర్చుకోగలిగిన మనసు, అర్థం చేసుకోగలిగిన మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో రైట్, యువర్ సెట్, నువ్వు సారం కలిగిన ఉప్పు అయిపోతావు. అంతేగాని దేవుని ప్రేమను మనం పొందుకుంటూ ఆ ప్రేమను మనం కలిగి ఉండకపోతే అంతా వేస్టే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు. మీకు తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా మనం చూస్తే అగాపే ప్రేమకుండే 15 లక్షణాలు అక్కడ చెప్పబడ్డాయి. దేవుని ప్రేమ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో, ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటుందో అక్కడ మనం చూస్తాం. కాబట్టి అక్కడ వాక్యం ఏం చెప్తాడంటే, ఎన్ని ఉన్నప్పటికీ దేవుని ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం అంటాడు. నువ్వు గణగణ మోగేటువంటి ఆ గంటతో సమానం, గణగణ మోగే వ్యక్తితో సమానం, వ్యర్థం. కనుక దేవుని ప్రేమను మనం లోకానికి చూపించాలి. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డోళ్ళు తర్వాత సంగతి, వాళ్ళు శత్రులో మిత్రుల తర్వాత సంగతి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ దేవుని ప్రేమను పొందుకున్న మనం, అనుభవిస్తున్నటువంటి మనం ఈ లోకాన్ని చిన్నగా మనం రక్షణలోకి నడిపించాలంటే, ప్రతి ఒక్కరిని సంఘంలోకి నడిపించుకోవాలంటే, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళకుండా ఆపి పరలోకానికి మనం తీసుకెళ్లాలంటే ఆ దేవుని ప్రేమను వారికి మనం చూపించాలి. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరందరూ కూడా సారము కలిగినటువంటి ఉప్పులాగుండే ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచం మారిపోయింది, ఈ ఊరూర్లు మారిపోతాయి, పట్టణాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి. ముందు మనం కుదురుగా ఉంటే, మనం సక్రంగా ఉంటే ఎంతమందినైనా మార్చవచ్చు, ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి, ఎన్ని స్వస్థతలైనా జరుగుతాయి. మనం ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇప్పుడు 5వది, సారము కలిగిన ఉప్పు దేవుని ప్రేమలో చూపించాలి. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉందో వారు నిజంగానే సారం కలిగిన ఉప్పు. ఎవరైతే ప్రేమ లేకుండా జీవిస్తున్నారో, కోపంతో, కక్షలతో, ద్వేషాలతో అలా ఉంటే ఏంటంటే దాని అర్థం మనం మంచివాళ్ళమే కానీ ఉప్పే కానీ ఉప్పులో సారం పోయినట్టు. అది ఉప్పులో సారం పోయింది, అది నిస్సారమైన ఉప్పు, అందులో దేవుడి ప్రేమ లేదు. నిస్సారమైన ఉప్పుగా ఉండేవాళ్ళే నామకార్థ క్రైస్తవులు అయిపోతారు. సారము కలిగిన ఉప్పు అంటే నిజ క్రైస్తవులు, అది దేవుని సంఘం, అది విశ్వాసుల సముదాయం. సారం లేని ఉప్పు అంటే నామకార్థ క్రైస్తవులు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, మనము అంచె దినాల్లో ఉన్నాం, ఇంకా మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాల్లో ఎదగాలి,
మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఈ నశించిపోతున్న ఆత్మను రక్షించుకోవాలి. మనం ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదదాయకంగా ఉండాలి. సో ఇదంతా జరగాలంటే ఒక్కటే సూత్రం. మనం అందరం ఆల్రెడీ ఉప్పు గనక దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు కాబట్టి ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారని చెప్పాడు గనక ఉప్పై ఉన్నటువంటి మనం సారం పోకుండా చూసుకోవాలి. అది నేను చెప్పేది. మన ఉప్పే కానీ సారం పోకుండా చూసుకోవాలి. మరి ఈ సారం కలిగిన ఉప్పు అన్నప్పుడు దానికి గుర్తు ఏంటి? దానికి సింబల్ ఏంటంటే ఆ సారము కలిగిన ఉప్పులో నుంచి ఈ 5 లక్షణాలు మీరు పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఒకసారి ముగిస్తాను. సారము కలిగిన ఉప్పులో కనిపించేటువంటి 5 గుణగణాలు. మొట్టమొదటిది, అది వాక్యానుసారంగా జీవించే పద్ధతి. 2, అది ఆత్మానుసారంగా జీవించే పద్ధతి. 3, అది మనస్సాక్షిని ప్రకారం జీవించే పద్ధతి. 4, అది పరిశుద్ధంగా జీవించే జీవితం. అది పరిశుద్ధ జీవితం. 5, దేవుని ప్రేమ కలిగి జీవించడం. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మనం కూడా ఇతరులను ప్రేమించగలిగినప్పుడు, అందరం ప్రేమతో ఉన్నప్పుడు ఇంకా అదే పరలోకం, అదే ఒక కుటుంబం, అదే ఒక సంఘం. సో అదే ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. అప్పుడు మనం సారము కలిగి ఉప్పులాగా ఉండగలుగుతాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని అవగాహన చేసుకుంటూ ఈ లోకములో ఏదో మన ఇష్టానుసారంగా జీవించడం కాకుండా ఒక్కసారి అర్థం చేసుకొని ఒక మంచి తీర్మానం తీసుకొని, ప్రభువా నేను ఉప్పులాగున్నాను, అయితే నా సారాన్ని పోగొట్టుకోకుండా నేను సారము కలిగిన ఉప్పులాగా ఉండేటట్టుగా, నేను సంఘంలో ఒక మంచి విశ్వాసిగా ఉండేటట్టుగా, సంఘ అభివృద్ధిలో నేను తోడ్పడేటట్టుగా, సేవకునికి నేను సహకారిగా ఉండేటట్టుగా, నీకు మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా నన్ను తయారు చేసుకోమని ప్రతి వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం అందరం సారము కలిగిన ఉప్పులాగా ఉండాలని, ఇంకా ఈ సంఘం అభివృద్ధి చెందాలని, అలాగే చేరి వచ్చిన మనం అందరం కూడా మన కుటుంబాలను మన సంఘాలను మంచిగా నడిపించుకుంటూ ఈ అంచె దినాల్లో ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడేవారిగా ఉండాలని ప్రేమతో మీ అందరికి నేను మనవి చేస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకు సిలువలో బలైపోయినటువంటి ప్రభు, మన కొరకు రక్తము చిందించి ఉమ్మేయించుకొని మన స్థానంలో నిలబడి మన శిక్ష భరించి మనందరికి రక్షణ భాగ్యాన్ని కలిగించినటువంటి ఆయన, మనందరిని తన పిల్లలుగా తన విశ్వాసులుగా చేసుకున్నటువంటి ఆయన ఎంత చక్కగా మనల్ని పోల్చాడంటే, ఈ లోకానికి మీరు ఉప్పు లాంటి వాళ్ళనా? ఉప్పు లేకపోతే మొత్తం చెడిపోయిద్ది, ఉప్పు లేకపోతే మొత్తం చప్పగా ఉండిద్ది. కనుక ఈ లోకమంతా చప్పగా ఉండిద్ది, ఈ లోకమంతా చెడిపోయిద్ది. ఎస్, చెడిపోయే ఈ లోకాన్ని బాగు చేసే ఉప్పు మీరే. ఓ సంగమా, నా రక్తములో కడగబడిన మీరే ఈ లోకాన్ని బాగు చేయాలని యేసు ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఎస్, ఆ సారము కలిగిన ఉప్పులాగా మనం ఉండాలంటే, మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఈ లోకాన్ని మనం బాగు చేయాలంటే, ఈ లోకాన్ని మనం రక్షించాలంటే, మరి సారము కలిగిన ఉప్పుకుండవలసిన గుణగణాలు మనం ఈరోజు కలిగి ఉండటానికి ఆలోచన చేసుకొని అలా మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ఈ ఉజ్జీవ సభల ద్వారా ఈ సంఘములో ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం వచ్చినట్లుగా సహాయం చేయమని మనం చేస్తున్నాం. మేమందరం వ్యక్తిగతంగా నాయన మీకు నచ్చినటువంటి స్థితిలో ఒక సారం కలిగిన ఉప్పులాగుంటానికి కృప అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ సభలు ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.